హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేపాల్ కాఠ్మండ్లో ఉన్న బుద్ధానికాంత టెంపుల్ దగ్గర ఉన్నామన్నమాట. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్సు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే శేషనాగు పైన విష్ణుమూర్తి అది పడుకొని ఉండే విగ్రహం అన్నమాట. ఇది నేపాల్లోని రాతి విగ్రహాల్లో అతిపెద్ద విగ్రహం ఇది. ఇదేంటంటే చుట్టూతా కూడా పైన ఏమీ కప్పు ఉండదు, చుట్టూతానేమో చెక్కలతో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచే మా భక్తులు. హలో ఫ్రెండ్స్, ఇదంతా కూడా బయట వ్యూ అనమాట, గుడి చుట్టూతా వ్యూ. ఇదంతా కూడా భక్తులు అది కూర్చోటానికి స్టెప్స్ అవి ఉంటాయి. అవిగోండి అవే కూర్చునే స్టెప్స్ అనమాట. దాని ఎదురుగానే దేవునిది మందిరం, అంటే ఇట్లా ఓపెన్గానే ఉంటుంది, మధ్యలో గ్యాప్తో చెక్కలు ఉంటాయి అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇదంతా కూడా చుట్టూతా వ్యూ అనమాట. గుడి అంటే కూడా పైన ఏం టాప్ ఉండదు, ఒక ఇది తెరలాగా పైన షామియానాలాగా వేసి ఉంటుంది. ఇదిగోండి గుడి చుట్టూతా. ఇక్కడ కూడా ఏంటంటే సాంబ్రాణి కడ్డీలు, దీపము అవి వెలిగిస్తారనమాట. ఇది కరెక్ట్గా దేవుని ముందు బయట ఉంటుంది. ఇదంతా కూడా చుట్టూతా ప్లేస్ ఉంటుంది. అది లోపల అక్కడ చుట్టూతా కూడా లోపల బయట వాళ్ళంతా ఈ నుంచొని లోపల చూడటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. హలో ఫ్రెండ్స్, ఇదేంటంటే గుడి లోపలికి వెళ్ళే ద్వారం అన్నమాట. కానీ లోపలికి ఎలో చేయటం లేదు, బయట నుంచే చూడాలి అని చెప్పేసి బయటికి పంపించేస్తున్నారు. అదిగోండి, ఇదే విష్ణుమూర్తి. మనం బయట నుంచి స్ట్రైట్గా చూసే ప్లేస్ అనమాట. ఇదేంటంటే విష్ణుమూర్తికి దేవునికి అభ్యంగన స్నానం చేయించుతున్నారు. తర్వాత పూలతో అలంకరణ అది జరుగుతుంది.